నమస్తే అండి. ఈరోజు నేను సొరకాయ కూర చేశాను. టేస్ట్ మాత్రం చాలా బా వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ గ్యాస్ ఎలిగిచ్చేసి పెనం పెట్టేసుకొని, దాంట్లో కొద్దిగా నూనె ఏసేసి, ఒక స్పూన్ జీలకర్ర, జీలకర్ర అనేది వేగుతానే 2 ఎర్రగడ్డలనేవి సన్నగా కట్ చేసి ఏసుకున్నాను ఇక్కడ. ఎర్రగడ్డ ఏసేసి బాగా కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగుతానే ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి తుంచేసుకోవాలి. తుంచేసుకొని బాగా వేపుకోవాలి ఎర్రగడ్డ అనేది. బాగా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు. ఇప్పుడు 2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి సొరకాయ ముక్కలు అనేటివి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక అర్ధ కేజీ సొరకాయ తీసుకున్నాను. దానిపైన ఉండే తొక్క తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ముక్కలు వేసినాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసుకుంటున్నాను. కస్తూరి మేతి వేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చి పసుపు, కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు మన రుచి సరిపోయేమైనా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మంటని స్లోగా పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. బాగా మగ్గినాక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మన కారం పట్టించి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చి 1.5 స్పూన్ కారం పొడి వేసాను. వేసేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికాక ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలిపేసుకోవాలి. గెంటి తీసుకొని ఒకసారి బాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒక స్పూన్ ధనియాల పొడి అనేది వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేయాలి. ఒక హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకోవాలి. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పెరుగు వేస్తున్నాను. 1 కప్ పెరుగు వేస్తున్నాను. పెరుగు అనేది బాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసి బాగా ఒకసారి గెంటి తీసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చాక ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసేయాలి. అదే పెరుగు గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు నేను ఇక్కడ పల్లీల పొడి వేస్తున్నాను. కొద్దిగా పల్లీల పొడి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఇంకా కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ పల్లీల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. బాగా ఉడికినాక గ్యాస్ ఆపేసుకొని మనకు కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ కూర రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. మీకు కానీ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.